గురుభ్యో నమః శ్రీమాత్రే నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ శుక్ర గురు శుక్ర శనిభ్యే రాహవే కేతవే నమః. మనం దాదాపుగా ప్రతి మాసం కూడా మాస ఫలితాలు చెప్పుకుంటూ ఉంటాం. మరి ఇప్పుడు ఏప్రిల్ మాసానికి కనుక మాస ఫలితాలు చెప్పుకోవాలి అంటే ఇక కొత్తదనం ఏమిటి అంటే కొత్త సంవత్సరంలో ఉన్నాం. మనం నిన్న మొన్నటి పాత సంవత్సరాన్ని వదిలేసి కొత్త సంవత్సరం విశ్వావసు నామ సంవత్సరంలోకి వచ్చాం. కాబట్టి ఈ కొత్త సంవత్సరంలో ఒక్కొక్క మాసానికి ఎలా అంటే గోచార రీత్యా ఫలితాలు ఎలా ఉన్నాయి, ఏ ఏ రాశుల వారికి మరి ఏళ్ళనాటి శని పోతుంది, మరి ఏ రాశుల వారికి యాడ్ అవుతుంది, ఏ ఏ రాశుల వారికి అష్టమ శని ఉంది, అర్ధాష్టమ శని ఉంది, ఇవన్నీ వివరాలు చూద్దాం. వీటితో పాటు మరి అంటే గోచారం అంటేనే మనందరికీ తెలుసు, గోచారం అంటే 100% ఇది ఉంటుందని కాదు, కనీసం 30 to 40% మాత్రం ఇది యాక్యురేట్గానే ఉంటుంది. ఎవరికైతే జన్మజాతకం ఉందో దాన్ని కనుక చూసుకుంటే పూర్తిగా ఉంటుంది. మరి కొత్త సంవత్సరంలో ఒక్కొక్క మాసానికి ఎలా ఉందో చూద్దాం. వారికి ఏప్రిల్ మాస ఫలితాలు చూద్దాం. ధనుసు రాశి వారికి చతుర్థ స్థానంలో రవి ఉన్నాడు, బుధుడు, శుక్రుడు, శని, రాహువు ఉన్నారు. ఇక షష్టమ స్థానంలో గురువు, సప్తమ స్థానంలో కుజుడు, దశమ స్థానంలో కేతు సంచరిస్తున్నాడు. మరి ఈ పరిస్థితుల్లో ముఖ్యంగా ప్రతి విషయంలో అన్ని విధాలా కూడా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి. ఆరోగ్యం కాస్త అటు ఇటుగా నలతగానే ఉంటుంది. సెల్ఫ్ డ్రైవింగ్ అనేటువంటిది చాలా వరకు మానేస్తే మంచిది. అప్రమత్తంగా ఉండాలి. ఒకవేళ అవసరమైన దూర ప్రయాణాలు చేయదగినవి కాదనే చెప్పాలి. ఇక వృత్తి ఉద్యోగ పరంగా సానుకూలమైనటువంటి ఫలితాలే గోచరిస్తున్నాయి. ఇంకా వ్యాపారస్తులు మెలకువతో వ్యవహరించాలి. పెట్టుబడులు, పొదుపు మొదలైన కీలక వ్యవహారాలలో నిష్ణాతులైనటువంటి సలహాలు ఎవరైనా ఉంటే వారి సలహాలు తీసుకోవడం మంచిది. ఇక ఈ వారంలో జరిగేటువంటి కొత్త పరిచయాలు అంటే ఈ మాసంలో మీకు రెండవ వారంలో ఏదైనా కొత్త పరిచయాలు వస్తే గనక వాటి ద్వారా పాత సమస్యలే కొత్త కోణాల్లో తారసపడుతూ ఉంటాయి. చాలా వరకు సహనానికి పరీక్షలు అంటుంటాం కదా, అలాంటివి బాగా కనిపిస్తూ ఉంటాయి. ఇక ఆర్థిక స్థితిగతుల్లో చెప్పుకోలేదగ్గటువంటి మార్పులు అయితే ఎక్కువగా ఉండనప్పటికీ కూడా మీకు కొంత ఇబ్బంది అనేటువంటి ఒక ప్రక్రియ అయితే మీకు కనిపిస్తుంది. ఇక ఏదైనా సరే మీరు బ్యాంక్ అకౌంట్లు ఇలాంటివి ఏమైనా ప్రారంభించినప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ వారం చాలా వరకు దైవ సామాజిక అంటే 4వ వారానికి వచ్చేసరికి 3 వారాల్లో దైవ సంబంధితమైనటువంటి సామాజిక సంబంధితమైనటువంటి కార్యక్రమాలు చాలా చేస్తారు, వాటిలో పాల్గొంటారు. కారణం లేకపోయినా చికాకులు, అప్రశాంతత కొంత అయితే కారణం, అప్రశాంతత, మానసిక చింతన ఇలాంటివి ఉంటాయి. ముఖ్యమైనటువంటి శుభకార్యాలు, శుభప్రదమైన కార్యక్రమాలు వీటి మీద చేయవలసినటువంటి ప్రయాస ఏదైతే ఉందో అది నెరవేరుతుంది. అంతేకాకుండా మీరు కొన్ని సమయానికి చెల్లించవలసినటువంటి చెల్లింపులు అవి చెల్లించగలుగుతారు. మాట మీద నిలబడే వ్యక్తిగా పేరు పొందుతారు. కొన్ని విలువైనటువంటి వస్తువులు కూడా కొనుగోలు చేస్తారు. కుటుంబ బాధ్యత నెరవేర్చడంలో క్రమబద్ధమైనటువంటి ప్రణాళిక ఒకటి రూపొందించుకొని దాని ప్రకారంగా ఏ ఏ పనులు ఎట్లా చేయాలి అని తదనుగుణంగా ఒక ప్రణాళిక ప్రకారంగా వేస్తారు. కాబట్టి చాలా వ్యవహారాలు కొలికిలోకి వస్తాయి. ఇంట్లో వ్యాపార ప్రదేశాల్లో ఎక్కడైనా సరే కూడా కొంత ప్రశాంతంగా ఉండేటువంటి స్థితిగా ఆలోచిస్తే, సమన్వయంతో ఉంటే కనుక వాక్చాతుర్యం కనబరిచి మీరు కీలకమైనటువంటి నిర్ణయాలు చక్కగా చక్కబరుచుకోగలుగుతారు అని చెప్పచ్చు. సో మనకి ఇప్పుడు అర్థమైనంత వరకు ఎలా ఉంది అంటే ఒక్కొక్క రాశికి, ఏ రాశి అయినా సరే కొత్త సంవత్సరం అని ఏ సంవత్సరం అని మారుతున్నటువంటి గ్రహాలతో కొంత మన గోచారం మారుతూనే ఉంటుంది. అన్ని చోట్ల అన్ని వేళలా ఒకేలాగా ఉంటే జీవితమే కాదు. అయినప్పటికీ అందరం సుఖంగా ఉండాలనే అనుకుంటాం, అందరం సంతోషంగా ఉండాలి అనుకుంటాం. మరి గ్రహగతులు మారుతూ ఉన్నప్పుడు కొంచెం ఒడిదొడుకులు, కష్టాలు, సుఖాలు అన్నీ కలుస్తూ ఉంటాయి. మరి ఇలాంటప్పుడు ఎవరికైనా ఏదైనా కష్టంగా ఉంది అంటే ప్రత్యేకించి ఈ మాసంలో ఏ కష్టం వచ్చినా సరే, ఇది మనకు రామోత్సవాలు జరిగేటువంటి సమయం, శ్రీరాముడు పుట్టినటువంటి వేళ చైత్రమాసం అంటేనే. కాబట్టి ఈ ఏప్రిల్ మాసంలో ఎవరైనా సరే ఏదైనా మన కష్టం అనిపించినా, రాముడికి సంబంధించినటువంటి ఏ స్థుతి విన్నా, ఏది లేదు అంటే ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం అనుకోండి, సరిపోతుంది. లేదు వీలవుతుంది ఇంట్లో ఉన్నాము అంటే విష్ణు సహస్రాన్ని పూర్తిగా వినండి. ఇది విన్నట్టయితే చక్కగా మనకు ఉన్నటువంటి కష్టాలు తొలగిపోతాయి. ఎక్కడైనా సరే ఈ నెలలో మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు ఏదో విష్ణువాలయానికి వెళ్ళండి. ఎలాగో రామోత్సవాలు జరుగుతాయి. రాముడికి సంబంధించినటువంటి ఏ కథనమైనా వినండి, ఆనందంగా ఉండండి. నమస్తే.